ఎక్కడైనా కానీ బేస్బాల్ గ్రౌండ్ ఇదే షేప్లో ఉంటుంది. క్రికెట్ లాగానే ఇక్కడ కూడా ఇన్ఫీల్డ్ అవుట్ఫీల్డ్ ఉంటుంది. అవుట్ఫీల్డ్లో 3 ప్లేయర్స్ ఉంటారు, ఇన్ఫీల్డ్లో 6 మంది ప్లేయర్స్ ఉంటారు. చూస్తున్నారు కదా, ఇది మ్యాచ్ జరుగుతుంది జపాన్ ఇంకా అమెరికా మధ్యలో. ఇన్ఫీల్డ్లో 6 ప్లేయర్స్ ఉంటారు. 6 ఇద్దరు, ఒకరేమో బౌలింగ్ చేస్తే ఇంకోరు కీపింగ్ చేస్తారు. ఇక్కడ బౌలర్ని పిచ్చర్ అంటారు, కీపర్ని క్యాచర్ అంటారు. సో ఇక్కడ క్రికెట్ లాగా ఇన్ని ఓవర్స్ అవుట్ఫీల్డ్లో ఉండాలి, ఇన్ని ఓవర్స్ ఇన్ఫీల్డ్లో ఉండాలని ఇక్కడ ఏముండదు. మొత్తం మ్యాచ్ మొత్తం అవుట్ఫీల్డ్లో 3 ఉంటే ఇన్ఫీల్డ్లో 6 ప్లేయర్స్ ఉంటారు అనమాట. ఇక్కడ బేస్బాల్లో ఒక బౌలర్ ఇన్ని ఓవర్స్ వేయాలి, ఒక స్పిన్నర్ ఇన్ ఓవర్స్ వేయాలి, ఒక సీమర్ ఇన్ ఓవర్స్ వేయాలని ఇక్కడ ఏముండదు. మొత్తం ఒక్కడే బౌలర్ ఇన్నింగ్స్ అయిపోయేంత వరకు ఈ సర్కిల్లో నిలబడి బౌలింగ్ చేస్తూ ఉంటాడు. ఈ 2 బాక్సులు ఈ సర్కిల్లో ఇదొకటి ఈ 2 బాక్సులు కూడా బ్యాటర్స్కి ఉన్నాయి. అంటే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేయడానికి ఉన్నాయి. ఇక ఈ వైట్ లైన్, దీన్ని 4 లైన్ అంటారు. ఈ వైట్ లైన్ ఇక్కడ నుంచి ఈ కొన వరకు ఉంది. ఇక్కడ బేస్బాల్లో బ్యాట్ రౌండ్గా ఉంటుంది కాబట్టి బాల్ బ్యాట్ తగిలి వెనకాలకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో బాల్ కనుక బ్యాట్ తగిలి ఎక్కడైనా సరే ఈ వైట్ కలర్ లైన్ వెనకాల బాల్ వెళ్ళిందంటే అది ఎర్రర్ అనమాట. అంటే దానికి రన్స్ ఉండవు. అంటే బాల్ బ్యాట్ తగిలి ఈ లైన్ వెనకాల కానీ ఎక్కడ పడకుండా ముంగటికి వెళ్ళాలి, అప్పుడైతేనే రన్స్ వస్తాయి. సో ఇక్కడ మొత్తం 4 ఎంపైర్స్ ఉంటారు. ఒక ఎంపైర్ ఏమో వికెట్ కీపర్ వెనకాల ఉంటే మిగతా 3 ఎంపైర్స్ ఏమో 3 బేసెస్ల మీద నిలబడతారు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ ఒక ఎంపైర్ ఉన్నాడు, ఇక్కడ ఒక ఎంపైర్ ఉన్నాడు, ఇంకా ఇక్కడ ఒక ఎంపైర్ ఉన్నాడు. మనకి దూరం నుంచి కనిపిస్తలేదు. ఇక్కడ బ్లాక్ కలర్ డ్రెస్ కోడ్ మీద ఉన్నారు అనమాట ఎంపైర్స్. అయితే ఈ 3 ఎంపైర్స్ ఇక్కడనే ఎందుకు నిలబడ్డారంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వైట్ కలర్ డాట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. వీటిని బేసెస్ అంటారు. బేస్ 1, బేస్ 2, బేస్ 3, హోమ్ బేస్. దీనిని హోమ్ బేస్ కూడా అంటారు. అయితే ఇక్కడ ఏమైతుంది అంటే పిచ్చర్ బాల్ వేసిన తర్వాత బ్యాటర్ బాల్ ని హిట్ చేసి ఈ బేస్ 1 వైపు పరిగెత్తుతాడు. ఈ బేస్ 1 వైపు పరిగెత్తే ముందే ఈ ఫీల్డర్స్ ఇక్కడ క్యాచ్ పట్టి ఈ బేస్ 1 దగ్గరికి రావచ్చు. సో అట్లా వస్తే బ్యాటర్ రన్అట్ అవుతాడు అనమాట. సో అట్లా రన్అట్ అయిందా లేదా అనే దానిపై ఈ ఎంపైర్ చూస్తుంటారు అనమాట. సేమ్ క్రికెట్ లాగానే సపోజ్ బ్యాటర్ బాల్ ని హిట్ చేసిండు, అది డైరెక్ట్ ఈ ప్లేయర్ దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడు బ్యాటర్ బేస్ 1 ప్లేయర్ దగ్గరికి పరిగెత్తుతున్నాడు. సో అప్పటిలోపే ప్లేయర్ ఏం చేసిండంటే ఆ బాల్ ని క్యాచ్ చేసి బేస్ 1 మీద కాలు పెట్టేసేసిండు. సో ఇక్కడ ఏమైతుంది అంటే బ్యాటర్ రన్అట్ అయిపోతాడు అనమాట. సో బాల్ అనేది ఫీల్డర్ చేతిలోకి వెళ్ళక ముందే బ్యాటర్ బేస్ 1 మీదకి పరిగెత్తాలి. అట్లా అయితేనే ఒక వాక్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే బ్యాటర్ బాల్ని హిట్ చేస్తాడు, అది ఫీల్డర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో అదే టైంలో బ్యాటర్ కూడా బేస్ 1 దగ్గరికి వెళ్ళిపోతాడు. మొత్తం 2 ఒకటేసారి అయిపోయినాయి, చాలా స్పీడ్గా జరిపోయింది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే క్రికెట్లో ఎట్లా 3rd ఎంపైర్ డిసిషన్ ఉందో ఇక్కడ కూడా 5th ఎంపైర్ డిసిషన్ ఉంటుంది. అక్కడ స్క్రీన్ మీద రిప్లే చూపిస్తారు అనమాట స్లో మోషన్లో ఏం జరిగిందో అనేది. సో క్రికెట్లో వైడ్ బాల్, నో బాల్స్ ఎట్లుంటాయో ఇక్కడ కూడా బౌలర్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎట్లా అంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది హోమ్ బేస్. ఈ హోమ్ బేస్లో బ్యాటర్ పక్కన బేస్ ప్లేట్ ఉంటుంది. సో ఇక్కడ బౌలర్ ఏం చేయాలంటే ఈ బేస్ ప్లేట్ ప్లేస్లోనే మోకాలు చెస్ట్ మధ్యలో బాల్ పడేటట్టు చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీరు గ్రీన్ కలర్ బాక్స్ చూస్తున్నారు కదా, దీన్ని స్ట్రైక్ జోన్ అంటారు. సో ఇక్కడ బౌలర్ బాల్ని ఈ స్ట్రైక్ జోన్ నుంచి వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఒకవేళ స్ట్రైక్ జోన్ లైన్ మీద నుంచి వెళ్ళినా కానీ అది ఫేర్ బాలే. సో అందుకే బేస్బాల్లో మొత్తం ఫుల్ టాస్ వేస్తుంటారు. ఒకవేళ బాల్ కనుక స్ట్రైక్ జోన్ బయట పడిందంటే బ్యాటర్ వదిలేయాలి. సేమ్ క్రికెట్ లాగానే వైడ్ వెళ్లే బాల్ ని టచ్ చేస్తే అది ఫేర్ బాల్ ఎట్లయితుందో ఇక్కడ కూడా స్ట్రైక్ జోన్ బయటకు వెళ్లే బాల్ ని టచ్ చేస్తే ఫేర్ బాల్ అవుతుంది. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ లైన్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఇది మనకు లైవ్ లో మ్యాచ్ చూసేటప్పుడు కనిపిస్తుంది స్క్రీన్ పైన. మరి వేసే బౌలర్కి ఎట్లా కనిపిస్తుంది అంటే చూడండి ఫ్రెండ్స్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళు చూసి మరీ వేస్తారు. అయినా కూడా వాళ్ళు వేసే ప్రతి ఒక్క బాల్ స్ట్రైక్ జోన్ లోపల నుంచే వెళ్తుందని గ్యారంటీ లేదు. చాలా వరకు వాళ్ళు వేసే బాల్ స్ట్రైక్ జోన్ దాటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు బౌలర్ ఫేర్గానే బాల్ వేసింది అనుకోండి, అంటే ఆయన వేసిన బాల్ ఈ స్ట్రైక్ జోన్ నుంచి వెళ్ళింది అనుకోండి ఫేర్గానే, ఆ ఫేర్ బాల్ని కంటిన్యూస్గా బ్యాటర్ కనుక 3 times వదిలేస్తే అవుట్ అయిపోతాడు. ఒకవేళ బౌలర్ కనుక ఈ స్ట్రైక్ జోన్ని వేయకుండా ఈ స్ట్రైక్ జోన్ బయట కంటిన్యూస్గా 4 times వేసిండు అనుకోండి, అది వైడ్ అనమాట. ఇప్పుడు క్రికెట్లో ఒక వైడ్ వెళ్తే 1 run వస్తుంది. కానీ ఇక్కడ 4 సార్లు బాల్ కంటిన్యూస్గా లైన్ దాటి వెళ్ళిందంటే ఒక్క వాక్ వస్తుంది. ఆ ఒక్క వాక్ అంటే ఏంది ఇప్పుడు చూద్దాం. సో యాక్చువల్గా బేస్బాల్లో బ్యాటర్ రన్స్ తీయడానికి 4 walks చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ బేసెస్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బేస్ 1, బేస్ 2, బేస్ 3, హోమ్ బేస్ అని ఉంది. ఇక్కడ ఒక్క రన్ చేయడానికి ఫస్ట్ బాల్ని బ్యాట్ తోటి హిట్ చేసిన తర్వాత బ్యాటర్ బేస్ 1కి పరిగెత్తుతాడు. ఈ బేస్ 1కి పరిగెత్తడాన్ని ఒక వాక్ అంటారు, 1 walk అంటారు. సో మొత్తం ఒక రన్ రానికి 4 walks చేయాలి. ఇప్పుడు బేస్ 1కి పరిగెత్తిండు, దాని తర్వాత బేస్ 2కి పరిగెత్తాలి, దాని తర్వాత బేస్ 3కి పరిగెత్తాలి, బేస్ 3 నుంచి లాస్ట్కి హోమ్ బేస్కి రావాలి. మొత్తం ఇట్లా 4 walks చేసినందుకు ఒక్క రన్ వస్తుంది. ఈ ఒక్క రన్ రావడానికి బేస్బాల్లో నానా తంటాలు పడాల్సి ఉంటుంది. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ప్రతి బాల్ ముంగటికి వెళ్ళదు. ఎందుకంటే బ్యాట్ రౌండ్గా ఉంది కాబట్టి వెనకాలకి వెళ్తుంది. అప్పుడు నో రన్స్, ఎట్లా నో రన్స్ వస్తాయి. సో ఒకవేళ ముంగటికి వెళ్తేనేమో ఫీల్డర్ చేతికి వెళ్ళి రన్అట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు బ్యాట్కి కరెక్ట్గా తగిలి ముంగటికి వెళ్ళిందంటే అది క్యాచ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా మొత్తం 4 walks చేసి ఒక రన్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఆల్మోస్ట్ మొత్తం గేమ్లో 9 innings ఉంటాయి. ఈ 9 innings మొత్తం కంప్లీట్ కావడానికి 3 to 4 hours టైం పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇంతకుముందుకు చెప్పుకున్నట్టు ఒకవేళ బౌలర్ కనుక
కంటిన్యూస్గా 4 టైమ్స్ ఈ లైన్ బయట వేసినంటే అది ఫ్రీ వాక్ అనమాట. సో అప్పుడు బ్యాటర్ ఫ్రీగా బేస్ 1కి వెళ్ళిపోతాడు. అంటే మధ్యలో రన్అట్ లాంటివి అట్లా ఏముండవు, ఫ్రీగా 1 వాక్ డిక్లేర్ అయిపోతుంది అనమాట. సపోజ్ పొరపాటున బౌలర్ గనక బాల్ ఈ స్ట్రైక్ జోన్లో వేయకుండా బ్యాటర్కి కొట్టిననుకోండి, అంటే బ్యాటర్ నడుముకో తలకాయకో కాలుకో చేయికో తాకిందనుకోండి, అప్పుడు కూడా బేస్బాల్స్ రూల్స్ ప్రకారం బ్యాటర్ ఫ్రీ వాక్ వేస్తాడు. అంటే కంటిన్యూస్గా బాల్ని స్ట్రైక్ జోన్ బయట వేయడం, మళ్ళీ బాల్తో బ్యాటర్ని హిట్ చేయడం వల్ల బ్యాటర్ ఫ్రీగా 1 వాక్ వేసేస్తాడు అనమాట. సో ఇప్పుడు రన్స్ ఎట్లా వస్తాయో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఒకవేళ బౌలర్ కనుక బాల్ వేసిన తర్వాత బ్యాటర్ దాన్ని ఫేర్గానే హిట్ చేసిన అనుకోండి, అప్పుడు బ్యాటర్ బేస్ 1కి వాక్ చేస్తాడు. సో ఇప్పుడు బ్యాటర్ది ఒక వాక్ అయిపోయిందని అర్థం. సో ఇప్పుడు హోమ్ బేస్లోకి ఎవరు వస్తారంటే ఇంకో ప్లేయర్ వస్తాడు, ఇంకో బ్యాటర్ వస్తాడు. ఈ బ్యాటర్ కూడా బాల్ని హిట్ చేసిన అనుకోండి, ఆ బాల్ ఫేర్గానే గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ బేస్ 1లోకి వెళ్ళిపోయిన బ్యాటర్ బేస్ 2లోకి వెళ్ళిపోతాడు. సో ఇక్కడున్న బ్యాటర్ బేస్ 1లోకి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ బేస్ 2లో ఉన్న బ్యాటర్ది 2 వాక్స్ అయిపోయినాయి. యాక్చువల్గా ఒక రన్ చేయడానికి బ్యాటర్ 4 వాక్స్ చేయాలి, కాబట్టి ఇక్కడ బేస్ 2లోకి వెళ్ళిపోయింది, అంటే ఇతనివి 2 వాక్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు హోమ్ బేస్లోకి మళ్ళా ఇంకో బ్యాటర్ వస్తాడు. ఈ బ్యాటర్ కూడా బాల్ని ముంగటికి పంపించిన అనుకోండి, అప్పుడు ఈ బేస్ 2లో ఉన్న బ్యాటర్ బేస్ 3లోకి వస్తాడు. ఈ బేస్ 1 ఉన్న బ్యాటర్ బేస్ 2లోకి వెళ్ళిపోతాడు. ఈ హోమ్ బేస్ మీద ఉన్న బ్యాటర్ బేస్ 1 మీదకి వచ్చేస్తాడు. సో అట్లా అందరూ కూడా ఒక సర్కిల్ వేస్తారనమాట. ఇప్పుడు బేస్ 3 మీద ఉన్న బ్యాటర్వి 3 వాక్స్ అయిపోయినాయి. ఇప్పుడు హోమ్ బేస్లకి ఇంకో బ్యాటర్ వస్తాడు. ఇప్పుడు ఈ బ్యాటర్ కూడా బాల్ని మంచిగా హిట్ చేసిండు, అది ముంగటికి వెళ్ళిపోయింది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ బేస్ 3 మీద ఉన్న బ్యాటర్ హోమ్ బేస్కి వచ్చేస్తాడు. ఇట్లా హోమ్ బేస్కి వచ్చింది కాబట్టి ఇతను విన్ అయినాయి, 4 వాక్స్ అయిపోయినాయి. సో ఇక్కడ 1 రన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్కోర్ బోర్డ్ చూస్తున్నారు కదా, ఇది కొత్తగా బేస్బాల్ చూసే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ రన్స్ ఎట్లా వస్తున్నాయి అనేది. సో ఇక్కడ ప్రస్తుతానికి జపాన్ ఇంకా అమెరికా మధ్యలో మ్యాచ్ అవుతుంది. ఇప్పుడే మ్యాచ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ మీరు స్కోర్ కూడా చూడొచ్చు, 0-0 అని ఉంది. ఇక్కడ పైన చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ 1 అని ఉంది. ఈ 1 అంటే దానికి అర్థం ఫస్ట్ ఇన్నింగ్స్ అవుతుందని అర్థం. ఆ 1 కింద ఆరో మార్క్ చూస్తున్నారు కదా, ఆ ఆరో మార్క్ కిందికి చూపిస్తుంది. చూడండి, కింది సైడ్ అమెరికా పేరుంది కాబట్టి ప్రస్తుతానికి అమెరికా బ్యాటింగ్ చేస్తుందని అర్థం. ఒకవేళ ఆరో మార్క్ పైకి చూపిస్తే పైన జపాన్ పేరుంది కాబట్టి జపాన్ బ్యాటింగ్ చేస్తున్నట్టు అర్థం. ఇక ఇక్కడేమో పిచ్చెస్ అని ఉంది, 25 అని ఉంది. పిచ్చెస్ అంటే ఇక్కడ చూడండి, బౌలర్ని పిచ్చర్ అంటారు, ఆయన వేసిన బాల్స్ని పిచ్చెస్ అంటారు. సో ఇక్కడ మొత్తం 25 పిచ్చెస్ వేసిండు అనమాట. సో ఇక్కడ పైన చూడొచ్చు మీరు 3/2 అని ఉంది. ఈ 3 అనేది ఏంటంటే బౌలర్ది, అంటే ఎవరైతే పిచ్చింగ్ చేస్తాడో ఈయన ఎన్నిసార్లు మిస్ చేసిండు, అంటే ఒక బాల్ని స్ట్రైక్ జోన్లో కాకుండా బయట ఎన్నిసార్లు వేసిండు అనే నంబర్ని అక్కడ చూపిస్తుంది అనమాట. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ 2 అని ఉంది, ఇది బ్యాటర్ది. ఈ 3 ఏమో బౌలర్ది, ఈ 2 ఏమో బ్యాటర్ది. ఈ బ్యాటరు ఒకవేళ ఫేర్ బాల్, అంటే బాల్ స్ట్రైక్ జోన్లో వచ్చినా కూడా 3 టైమ్స్ కంటిన్యూస్గా వదిలేసిన అంటే బ్యాటర్ అవుట్ అయిపోతాడు. సో ఇక్కడ బ్యాటర్ ఫేర్ బాల్ని ఎన్నిసార్లు వదిలేసిండు అనే నంబర్ అక్కడ చూపిస్తుంది అనమాట. ఈ 3 డాట్స్ ఏంటంటే 3 బేసెస్ అనమాట. ఇక్కడ చూడండి, బేస్ 1, బేస్ 2, బేస్ 3. బేస్ 1లో ఒక ప్లేయర్ ఫిల్ అయితే ఇక్కడ ఒక డాట్ బ్లింక్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ ఏమైంది, బేస్ 1, బేస్ 2, బేస్ 3 ఇలా 3 ప్లేయర్స్ ఫిల్ అయిపోయారు కాబట్టి ఇక్కడ 3 డాట్స్ బ్లింక్ అవుతున్నాయి. ఇక్కడ కింద 3 చిన్న డాట్ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ చిన్న డాట్స్ ఏంటంటే 3 అవుట్స్ అనమాట. బేస్బాల్లో 3 అవుట్సే ఉంటాయి. ఇప్పుడు క్రికెట్లో 10 వికెట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 3 అవుట్సే ఉంటాయి. సో ఆల్రెడీ 2 డాట్స్ ఉన్నాయంటే 2 ప్లేయర్స్ అవుట్ అయిపోయారని అర్థం, ఇంకొకడే ప్లేయర్ ఉన్నాడు. సో ఇక్కడ ఏమైందో చూద్దాం. చూడండి, ఇప్పుడు 3 ప్లేయర్స్ 3 బేసెస్ పైన నిలబడి ఉన్నారు. అంటే బ్యాటర్ ఆల్రెడీ 2 బాల్స్ వదిలేసిన, అంటే ఇంకో బాల్ వదిలేస్తే బ్యాటర్ అవుట్ అయిపోతాడు. ఆల్రెడీ ఇక్కడ 2 అవుట్స్ అయిపోయినాయి. ఇక్కడ 2 బ్లింక్స్ మీరు చూడొచ్చు, 2 అవుట్స్ అయిపోయినాయి. ఇంకొక బాల్ వదిలేస్తే బ్యాటర్ 3 మిస్ చేస్తాడు, బ్యాటర్ కూడా అవుట్ అయిపోతాడు, మొత్తం ఆల్ అవుట్ అయిపోతారు. అప్పుడు ఇన్నింగ్స్ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ అవుట్స్ ఎట్లా అవుతారంటే చూడండి ఫ్రెండ్స్, సేమ్ క్రికెట్ లాగానే బాల్ డైరెక్ట్ గా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళిందంటే అవుట్ అయిపోతాడు. మళ్ళీ రన్అట్ అంటే బ్యాటర్ బేస్ 1 ప్లేట్ వైపు పరిగెత్తుతున్నప్పుడే బాల్ ఫీల్డర్లోకి వచ్చి ఆ ఫీల్డర్ బేస్ 1 ప్లేట్ మీద కాలు పెట్టినంటే బ్యాటర్ రన్అట్ అయిపోతాడు. అంతేకాకుండా బ్యాటర్ కంటిన్యూస్ గా 3 ఫేర్ బాల్స్ వదిలేసినంటే అవుట్ అయిపోతాడు. సో ఈ విధంగా బ్యాటర్ని అవుట్ చేయొచ్చు. బేస్ బాల్ లో ట్రిపుల్ ప్లే అని ఒకటి ఉంది. అంటే క్రికెట్ లో హ్యాట్రిక్ ఎట్లుందో కంటిన్యూస్ 3 వికెట్స్ ఎట్లయితాయో ఇక్కడ కూడా ట్రిపుల్ ప్లే అని ఉంది. ఇప్పుడు అది ఎట్లయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బౌలర్ బాల్ వేసిన తర్వాత బ్యాటర్ ఏం చేసిన అంటే దాన్ని హిట్ చేసి ఫీల్డ్ కి పంపించేసిండు. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే బ్యాటర్ బేస్ 1 వైపు పరిగెత్తుతాడు, బేస్ 1 మీద ఉన్న బ్యాటర్ బేస్ 2 వైపు పరిగెత్తుతాడు, బేస్ 2 మీద ఉన్న బ్యాటర్ బేస్ 3 వైపు పరిగెత్తుతాడు. సో ఇక్కడ ఏమైందంటే దురదృష్టం బాగుండి ఈ బాల్ ఫీల్డర్ క్యాచ్ చేసి బేస్ 1 మీద ఉన్న ఫీల్డర్ కి వదిలేసిండు. సో ఇక్కడ ఏమైంది, బేస్ 1 కి పరిగెత్తే బ్యాటర్ అవుట్ అయిపోయాడు. సో అంతేకాకుండా ఈ ఫీల్డర్ ఏం చేసిండు, బేస్ 2 మీద ఉన్న ఫీల్డర్ కి వేసిండు. సో ఇప్పుడు ఏమైంది, బేస్ 2 కి పరిగెత్తే ఫీల్డర్ అవుట్ అయిపోయాడు. సో అట్లనే బేస్ 2 మీద ఉన్న ఫీల్డర్ బేస్ 3 మీద ఉన్న ఫీల్డర్ వదిలేసిండు. సో ఇప్పుడు బేస్ 3 కి పరిగెత్తుకుంటూ వచ్చే బ్యాటర్ ని బేస్ 3 మీద ఉన్న ఫీల్డర్ అవుట్ చేసిండు. అంటే 3 బ్యాటర్స్ కూడా వాళ్ళ బేసెస్ కి రీచ్ కాక ముందుకే బాల్ ఫీల్డర్ చేతికి వెళ్ళిపోయింది. ముగ్గురు ఒకటేసారి అవుట్ అయిపోయారు. సో దాన్ని ఇక్కడ ట్రిపుల్ ప్లే అంటారు అనమాట. సో ఇదంతా ఫాస్ట్ గా జరిగిపోతుంది. కాకపోతే ఇది చాలా రేర్ గా జరుగుతుంది అనమాట. సో క్రికెట్ లో క్యాచ్ అవుట్ అవుతే రన్స్ ఉండవు కాబట్టి ఇక్కడ కూడా ఒకవేళ బ్యాటర్ బాల్ ని హిట్ చేసిన తర్వాత అది నేరుగా ఫీల్డర్ చేతిలో క్యాచ్ అవుట్ అయింది అనుకోండి. సో ఇప్పుడు కొట్టిన బ్యాట్ ఏంటంటే గ్రౌండ్ బయటకి వెళ్ళిపోతాడు. ఇక ఈ
బేస్ 1 మీద ఉన్న బ్యాటర్ ఎవరైతే బేస్ 2కి పరిగెత్తుతున్నాడో ఈ బ్యాటర్ తిరిగి ఆయన బేస్ మీదకి ఆయనకు వచ్చేసేయాలి. ఇక్కడ బేస్బాల్లో హోమ్ రన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ హోమ్ రన్ ఎట్లా వస్తుందో చూద్దాం. చూడండి ఈ స్కోర్ బోర్డ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 9 ఇన్నింగ్స్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇక్కడ మీరు చూడొచ్చు, అంటే బేస్బాల్లో 9 ఇన్నింగ్స్ ఉంటాయి. సో 9 ఇన్నింగ్స్ అయిపోయే వరకు జపాన్ ఎన్ని రన్స్ చేసింది? 7 చేసింది. అమెరికా 3 రన్స్ చేసింది. ప్రస్తుతానికి బ్యాటింగ్ అయితే అమెరికానే చేస్తుంది. ఇక్కడ చూడండి 2 అని ఉంది, అంటే ఒక బ్యాటర్ 2 ఫెయిర్ బాల్స్ మిస్ చేసి ఉండనమాట. ఇక్కడనేమో 2 ఎల్లో కలర్ డాట్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్, అంటే ఆల్రెడీ 2 బ్యాటర్స్ అవుట్ అయిపోయారు. ఇంకొక్కడే ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు. ఆ ఒక్క బ్యాట్స్మెన్ కూడా 2 ఫెయిర్ బాల్స్ వదిలేసిండు. ఇంకొక ఫెయిర్ బాల్ వదిలేస్తే ముగ్గురు ఆల్అౌట్ అయిపోతారు. అప్పుడు ఇన్నింగ్స్ క్లోజ్ అయిపోతుంది, జపాన్ దే విన్ అయిపోతుంది. కానీ ఇక్కడ అమెరికాకు ఛాన్స్ ఉంది. బాల్ ని ఫెయిర్ గానే ముంగటి పంపించి వాక్స్ చేసుకుంటూ పోవాలి. కానీ ఇట్లా వేయాలంటే మధ్యలో రన్అట్స్ కావచ్చు, క్యాచ్ అవుట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అట్లా కావడానికి చాలా టైం పడుతుంది. అమెరికాకి ఒకటే ఒక ఛాన్స్ ఉంది, అదేంటంటే హోమ్ రన్ చేయడమే. సో ఫ్రెండ్స్, క్రికెట్లో ఏంటంటే బాల్ బౌన్స్ కాకుండా డైరెక్ట్ పోయి ఆడియన్స్ మీద పడిందంటే దానికి 6 రన్స్ వస్తాయి. కానీ అదే బేస్బాల్లో ఒకవేళ బాల్ బౌన్స్ కాకుండా డైరెక్ట్ పోయి ఆడియన్స్ మీద పడితే దానికి ఇన్ని రన్స్ వస్తాయని అయితే లేదు. కాకపోతే దాన్ని హోమ్ రన్ అని అంటారు. ఆ హోమ్ రన్ లో ఏమైతుందంటే ఒకవేళ బాల్ కనుక డైరెక్ట్ పోయి ఆడియన్స్ మీద పడితే అప్పుడు ఇక్కడ ఉన్న ఈ బ్యాటర్స్ కి చాలా టైం దొరుకుతుంది రన్స్ తీయడానికి. సో ఇప్పుడు బాల్ బయటికి పోయి ఆడియన్స్ మీద పడిందంటే ఇక్కడ ఆల్రెడీ చూడండి బేస్ 3 మీద ఉన్న బ్యాటర్ 3 వాక్ చేసిండు. సో ఇక్కడనే హోమ్ రన్స్ తిరిగి వచ్చిండు. సో ఈయనది 1 రన్ అయిపోయింది. సో ఇక్కడ B2 మీద ఉన్న బ్యాటర్ B3 నుంచి హోమ్ బేస్కి వచ్చిండు. ఈయనది 1 రన్ అయిపోయింది. సో B1 మీద ఉన్న బ్యాటర్ కూడా అదే రిపీట్ చేసిండు. ఈయనది 1 రన్ అయింది. ఇప్పుడు ఎవరైతే హోమ్ రన్ కొట్టిరో బ్యాటర్, ఆయన కూడా సేమ్ అట్లనే అన్ని బేసెస్ కి వాక్ చేసుకుంటా హోమ్ బేస్కి వచ్చేసిండు. సో ఇట్లా 4 సార్లు అన్ని బేసెస్ లకు వాక్ చేసారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక రన్ వస్తుంది. సో మొత్తం కలిసి 4 రన్స్ వచ్చినాయి అనమాట ఈ హోమ్ రన్ లో. సపోజ్ అదే 2 బ్యాటర్స్ ఉన్నారనుకోండి, ఒక బ్యాటర్ ఏమో బేస్ 1 మీద ఉన్నాడు, ఇంకో బ్యాటర్ ఏమో హోమ్ బేస్ మీద ఉన్నాడు. సో ఈ బ్యాటర్ బాల్ ని ఆడియన్స్ మీద కొట్టిన తర్వాత అది హోమ్ రన్నే. కానీ అప్పుడు ఈ B1 మీద ఉన్న బ్యాటర్ ఫ్రీగా B2, B3 నుంచి హోమ్ బేస్కి వచ్చేస్తాడు. అప్పుడు ఈయనది 1 రన్ అవుతుంది. ఇక ఏ బ్యాటర్ అయితే హోమ్ రన్ చేసిండో ఆయన కూడా అన్ని వాక్ చేస్తాడు. సో ఆయనకు 1 రన్ వస్తుంది. సో ఇట్లా ఇప్పుడు 2 రన్స్ వచ్చినాయి ఇక్కడ. అంటే హోమ్ రన్ అనేది అది బేసెస్ పైన ఎంతమంది బ్యాటర్స్ ఉన్నారు అన్న దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ప్రస్తుతానికి బేసెస్ పైన 4 బ్యాటర్స్ ఉన్నారు. 4 రన్స్ తీసారు కాబట్టి అమెరికాకి ఇప్పుడు 4 రన్స్ వచ్చినాయి. 4 రన్స్ వచ్చినా కానీ చూడండి స్కోర్ ఎంత అయిందో 7 అయింది. అంటే జపాన్ 7 చేసింది, అమెరికా 7 చేసింది. ఇప్పుడు ఇన్నింగ్స్ ఉండేది 9 ఇన్నింగ్సే. కానీ 9 ఇన్నింగ్స్ అయిపోయే వరకు ఇద్దరు 7 స్కోర్ చేసారు మొత్తం. సో ఇట్లా మ్యాచ్ డ్రా అయిపోయింది అనమాట. 9 ఇన్నింగ్స్ వరకు కూడా మ్యాచ్ డ్రా అయిపోతే వీళ్ళు 10th ఇన్నింగ్స్ వెళ్ళిపోతారు. ఇక మాక్సిమం 9 ఇన్నింగ్సే ఉంటాయి. 9 ఇన్నింగ్స్లో ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళే గెలిచినట్టు. కానీ ఇక్కడ ఏమైంది, డ్రా అయిపోయింది. సో వీళ్ళు 10th ఇన్నింగ్స్ ఆడతారు. ఒకవేళ 10th ఇన్నింగ్స్లో కూడా మ్యాచ్ డ్రా అయిపోతే 11th ఇన్నింగ్స్ ఆడతారు. సో అట్లా ఎన్నిసార్లు డ్రా అయితే అన్నిసార్లు ఆడుకుంటూ వెళ్తారు అనమాట. సో ఫ్రెండ్స్, చూసిరు కదా, ఇది బేస్బాల్ అంటే. నేనైతే ఒకటే మాట చెప్తా, బేస్బాల్ కన్నా క్రికెటే బెస్ట్. అందుకే క్రికెట్ ఇస్ 2nd మోస్ట్ పాపులర్ స్పోర్ట్ ఇన్ ద వరల్డ్ అంటారు. మనందరూ తెలిసి ఉండొచ్చు, క్రికెట్లో ఎప్పుడు ఏ బాల్లో బోల్డ్ అవుతాడా, ఏ బాల్లో LBW అవుతుందా, ఏ బాల్లో 6 పోతుందా, ఏ బాల్లో 4 పోతుందా అనేది ప్రతి ఒక్కటి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంతేకాకుండా మ్యాచ్ అనేది మధ్యలోనే ఒకవేళ ఎక్కువ వికెట్స్ అయితే బౌలింగ్ టీం వైపు టర్న్ అవుతుంది మ్యాచ్. ఒకవేళ ఎక్కువ 6లు కొట్టి ఎక్కువ రన్స్ కొడితే బ్యాటింగ్ టీం వైపు మ్యాచ్ టర్న్ అవుతుంది. సో ఇక్కడ మధ్యలో విన్నింగ్ ప్రెడిక్షన్ అనేది అక్కడిక్కడ తిరుగుతుంటుంది అనమాట. సో ఇట్లా క్రికెట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కానీ బేస్బాల్ అంత ఇంట్రెస్టింగ్గా అంత ఎంటర్టైనింగ్ అయితే ఉండదు. ఎందుకంటే చూడండి, బేస్బాల్లో ప్రతి బాల్ కూడా హోమ్ రన్ కాదు, ఇంకా చాలా బాల్స్ కూడా వేస్ట్ అవుతుంటాయి. అంటే బాల్స్ మిస్ అవ్వడం లాంటివి. లేకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఆడియన్స్కి కొంచెం పేషెన్స్ ఉంచి చూడాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మ్యాచ్ 9th ఇన్నింగ్స్ అయ్యే వరకు కూడా ఎవరు గెలుస్తారని చెప్పలేం. సో క్రికెట్ అనేది అట్లా కాదు, ప్రతి బాల్ టు బాల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఏం జరుగుతుందా అనేది. సో అందుగాను క్రికెట్ అనేది 2nd మోస్ట్ పాపులర్ స్పోర్ట్ ఇన్ ద వరల్డ్ అని అంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.